హాయ్ అండి. గుడ్ మార్నింగ్. కల్పన తెలుగింటి వ్లాగ్స్ అండ్ టిప్స్ ఛానల్‌కి స్వాగతం అండి. ఇదొచ్చి ఇంకా కార్తీక మాసం చివరి రోజు. మామూలుగా మా అరటి దొప్పల్లో దీపం వెలిగించి వదులుతారు కదా! ఇక నేనైతే ఇలా ఒక టబ్‌కి పసుపు రాసి బొట్లు పెట్టి ఇలా టబ్‌లో అయితే వదిలా అనమాట. ఇక ఈరోజైతే ఏం చెప్పారు, 4:30కి అంతా కూడా అయిపోతుంది పౌర్ణమి గడియలు, ఈలోపే చేయాలి అన్నారు. ఇక ఆ రోజు కొంచెం హడావిడి అయిపోయిందనమాట. ఎక్కడ వీడియో కూడా షూట్ చేయలేదు. ఇక చివర్లో ఇలా అయితే తీసుకున్నా గుర్తుగా ఉంటుందని చెప్పి ఇంకా బయట ఇలా ముగ్గులు పెట్టేసి పూజ చేసుకున్నా. అబ్బా, నాకైతే ఇలా చూస్తే రోజు ఇలా దీపాలు పెట్టాలనిపించింది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ముచ్చటిగా అనిపించింది. వాకిట్లో ఇలా దీపాల అలంకరణలో ఆ వెలుగులో ఎంత అందంగా ఉందో వాకిలైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇక ఇలా అయితే లాస్ట్ రోజు ముగించానమాట. కార్తీక మాసం వెళ్ళిన నెక్స్ట్ డే నుంచి మనకి మార్గశిర మాసం అయితే మొదలవుతుంది. లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన నెల ఈ నెల. వామ్మో, ఏ రాలేదా? నాకు ఎంటి దిగిపోతేమో. అయ్యే సపరేట్ ముక్కలు ముక్కలుగా వచ్చినాయి. ఏది రాదా అది? అరే, ఎప్పుడు చేసేది చేయకుండా చిన్నగా చిన్నగా ఎంటి దిగిపోద్ది. అయ్యో, వీడియోలో బాగా వచ్చిందా వాళ్ళకి? అట్లే పైకి లేపేశారు. సేమ్ అలాగే చేసిన నేను కూడా. అమ్మ నాకెంట, అదే బాబు నా గంటలో కొట్టమాకరా అయ్యా. గంట కూడా ఇరిగిపోతుంది దెబ్బకి. పళ్ళు కూడా వస్తాయి గ్యారంటీ. పొయ్యి మీద పెట్టి వెయిట్ చేశారంటే పైకి లేసి వచ్చింది. ఈజీగా అవుతుంది, అసలు ఎంత కష్టపడే పనే లేదు. ఆ పని చేద్దాంలే. ఒక వెయిట్ చేసి కొంచెం పైన అట్లా వేడి పెట్టామంటే చాలు, పొయ్యి కింద అట్లా సిమ్లో పెట్టి. ఇక్కడి నుంచి ప్రతిరోజు కూడా ముగ్గేసి మధ్యలో గొబ్బెమ్మను అయితే పెడతాం కదండి. లక్ష్మీ స్వరూపం అంటారు గొబ్బెమ్మ. ఇంటి ముందు పెట్టడం చాలా మంచిది. అందుకనేసి పేడ వేసిపోయింది ఆవు. తీసుకొద్దామని చూస్తే అది ఎందుకో బాగా స్మెల్ వస్తూ ఉంది. అందుకనేసి వదిలేసి వచ్చిన. మా వారు రిలయన్స్ నుండి ఉసిరికాయలు తెచ్చారండి. కేజీ 129 రూపీస్ ఏమో ఉంది. ఇక్కడ నేను చూపించే వచ్చేసి హాఫ్ కేజీ తక్కువే తెచ్చారనమాట. 400 గ్రాములు ఏమో ఉన్నాయి. మనందరికీ తెలిసిందే ఉసిరికాయ తింటే చాలా అంటే చాలా మంచిది. ఉసిరికాయల్ని విడిగా తినాలంటే ఇష్టంగా తినరు. పచ్చడి అయితే తింటారు కానీ విడిగా తినమంటే అస్సలు తినరు. కానీ ఉసిరికాయని ఇప్పుడు నేను చేసినట్టుగానే చేసి పిల్లలకు కానీ మనం కానీ తీసుకుంటే చాలా అంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. నేను తీసుకున్న ఉసిరికాయలన్నీ కూడా శుభ్రంగా వాష్ చేసి తురిమేసినానండి. మొత్తం కూడా ఒక 15 ఉసిరికాయలు అయితే వచ్చినాయన్నమాట. హాఫ్ కేజీకి ఒక 6 గ్రామ్స్ అలా తక్కువగా ఉన్నాయి. 15 ఉసిరికాయలు వచ్చినాయి. శుభ్రంగా కూడా ఈ విధంగా తురుముకునేసి ఇవాళ పని అంతా కూడా కంప్లీట్ చేసుకొని ఈ పనిలోకి దిగానమాట. ఇప్పుడే గ్యాస్ బండ అంతా కూడా క్లీన్ చేసినానండి. ఇక ఇప్పుడైతే కొంచెం మందపాటి గిన్నె పెట్టుకునేసి ఈ తురుముకున్న ఉసిరికి మొత్తం కూడా దాంట్లో వేసుకునేసి బాగా కొంచెం సేపు సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి, అడుగంటకుండా. మూత పెడితే 2 నిమిషాలు మగ్గిపోతుందండి. ఇందులో నీరు ఉంటుంది కదా ఉసిరికాయల్లో, ఆ నీరుకి మగ్గుతుంది. ఇది నేను అప్పుడప్పుడు చేస్తానండి. ఇది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా తినవచ్చు. ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ ఉసిరికాయ స్వీట్ లడ్డు అనేది
మీరు చేసుకొని తింటున్నామంటే ముఖ్యంగా బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది. ఏదైనా నెలసరి సమస్యలు ఉంటాయి కదా! అవి కంట్రోల్ అవుతాయి. అలాగే వైట్ హెయిర్ వస్తుందని అప్పుడు చిన్న పిల్లలకే చిన్న వయసులోనే వైట్ హెయిర్ వస్తుంది కదా! అది అలా రాకుండా వైట్ హెయిర్ రాకుండా కాపాడుతుందనమాట. ఇలా ఉసిరికాయ వల్ల విడిగా మనకు తెలిసిందే చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఉసిరికాయ తింటే చాలా మంచిది. కానీ అది మనం పచ్చళ్ళ ద్వారా తింటాము. లేదంటే విడిగా తినమంటే అసలు తినలేం గదా! కాబట్టి పచ్చడి కాకుండా ఒకసారి ఇలా చేసి చూడండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట. మీకు వీడియో చూస్తుంటే అర్థమవుతుండాలి. కొంచెం మగ్గిన తర్వాత ఇందులో బెల్లమైతే వేశాను. బెల్లం వచ్చేసి ఉసిరికాయ తురుము ఒక కప్పు అనుకోండి. ముప్పావు కప్పు బెల్లము, ఒక మిగతా పావు కప్పు పంచదార అయితే వేసుకోవాలనమాట. వేసుకునేసి ఇక ఈ విధంగా మనం బాగా దగ్గర పడే వరకు కలుపుకొని ఒక ప్లేట్‌లో కాస్త నూనె రాసి ఆరబెట్టుకోవాలి. ఇది ఆరిన తర్వాత వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా మనం లడ్డుల్లాగా కట్టుకోవాలనమాట. కొంచెం నూనె రాసుకొని చేతులకి లడ్డులా చేసుకొని బాక్స్‌లో పెట్టుకొని స్టోర్ చేసుకోవడమే. ఉసిరికాయ ఆరోగ్యానికి ఎంత మంచిదో మనందరికీ తెలిసిందే. అలాగే బెల్లం కూడా అంతే మంచిది కదా! ఈ 2 కాంబినేషన్‌లో చేసుకున్న ఈ లడ్డు అయితే ఇంకా మంచిదండి. ముఖ్యంగా ఇప్పుడు చిన్న పిల్లలకి వైట్ హెయిర్ అయితే వస్తుంది గదా! అలా రాకుండా నివారిస్తుంది. అలాగే బ్లడ్ ఇంప్రూవ్ చేస్తుంది. ఇంకా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఒకసారి ఇలా లడ్డూ చేసి అయితే పిల్లలు మనం అందరం తీసుకుంటే చాలా మంచిది. ఒక్కసారి ట్రై చేయండి ఎవరైనా చేయకపోతే. అలాగే ఈ లడ్డు చేసిన రోజు కంటే కూడా నెక్స్ట్ డే తీసుకుంటే ఇంకా బావుంటుందండి. ఒకసారి చూడండి. ఇక నేనైతే లడ్డూ చేసిన తర్వాత ఇంకొక స్వీట్ ఐటెమ్ ఏదైనా చేద్దాము అనుకున్నప్పుడు నువ్వులతో చేద్దాము, నువ్వులుండలు అనేసి అనుకోని నా దగ్గర నల్ల నువ్వులున్నాయండి. వాటితో చేద్దామనేసి నువ్వులనైతే రెడీ చేసుకున్నాను. అలాగే కొంచెం శనగిత్తనాలు వేయించి పెట్టుకున్నాను. కొన్ని జీడిపప్పు అవన్నీ తీసుకున్నాననమాట. ఇక్కడ నేనొక పిచ్చి పనైతే జేసినానండి. మీరైతే చేయకండి. ఏంటంటే నేను ఇవన్నీ రెడీ చేసుకున్నాను. నేను ఎప్పుడు చేసినట్టు చేస్తే సరిపోయిండేది. ఒక వీడియోలో చూసినాను. ఇందులో సోడా ఉప్పేస్తే బావుంటుందని జెప్పారు. సరేనని జెప్పి నేను అంతా కరెక్ట్‌గా జేసినాను. లాస్ట్‌లో సోడా ఉప్పేసినాను చూడండి. అదైతే కలర్ మారిపోయింది. చూడండి కలర్ ఎంత మార్పొస్తుందో పూర్తిగా మారిపోయిందనమాట. అది మారటమను ప్లస్ సరిగ్గా తీస్తే రాలేదు. ఫస్ట్‌లో జూసినారు గదా! మా బాబు దాన్ని తీయటానికి ఎంత కష్టపడుతున్నాడో. అది పరిస్థితి అనమాట. నాకైతే ఇది నచ్చలేదు. అది సంగతి.